ఈ రోజు మానవాళికి ఒక చేదు జ్ఞాపకం. ప్రపంచంలో అణుబాంబు పడి ఈ రోజుకి 80 సంవత్సరాలు పూర్తయింది. కరెక్ట్ గా 80 సంవత్సరాల క్రితం ఆగస్టు 6, 1945 ఈ సంవత్సరంలో హిరోషిమా మీద మొట్టమొదటిసారిగా అణుబాంబు పడింది. దాన్నే అమెరికా వాళ్ళ కోడ్ నేమ్ ప్రకారం లిటిల్ బాయ్ అంటారు. పడిన క్షణాల్లోనే దాదాపు 80,000 మంది చనిపోయారు. అదే సంవత్సరంలో రేడియేషన్ వల్ల, సిక్నెస్ వల్ల, క్యాన్సర్స్ వల్ల, జెనెటిక్ డ్యామేజ్ వల్ల దాదాపు 1,50,000 మంది చనిపోయారు. రెండో అణుబాంబు 1945 ఆగస్టు 9వ తారీఖున నాగసాకి మీద పడింది అనమాట. ఇదంతా రెండవ ప్రపంచ యుద్ధం టైం అనమాట. ఈ రెండో అణుబాంబుతో ఆల్మోస్ట్ రెండో ప్రపంచ యుద్ధం చివరికి వచ్చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ఆఖరి గడియల్లో ఎవరైతే జపాన్ లో ముఖ్యంగా హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో సర్వైవ్ అయ్యారో వాళ్ళని హిబకుషా అని పిలుస్తారు జాపనీస్ లో. వాళ్ళు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సోషల్ స్టిగ్మా ఫేస్ చేశారనమాట. కానీ వాళ్ళందరూ కూడా హిరోషిమా, నాగసాకి పేరు మీద పీస్, ఫర్గ్యూనెస్ అండ్ యాంటీ న్యూక్లియర్ అడ్వకసీలో పోరాడారనమాట. అంటే న్యూక్లియర్ ఎరా వద్దు, యాంటీ న్యూక్లియర్ అడ్వకసీలో పోరాడారనమాట. ఆ తర్వాత మనం చూసాం ప్రపంచంలో చాలా దేశాలు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేశాయి. మొదటగా మెన్హాటన్ ప్రాజెక్ట్ ద్వారా అప్పటికే అమెరికా న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి జపాన్ మీద వేసింది మనకు తెలుసు. ఆ తర్వాత రష్యా కావచ్చు, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా ఈ దేశాలన్నీ కూడా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేశాయి. ప్రపంచం మొత్తం 1960-70 దశకం వచ్చేసరికి న్యూక్లియర్ హ్యావ్స్, న్యూక్లియర్ హ్యావ్ నాట్స్ గా తయారైంది. అయితే దాన్ని తగ్గించడానికి ఎన్పిటి, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ వచ్చింది. ఆ తర్వాత సిటిబిటి వచ్చింది. అయితే జపాన్ మనం చూస్తే కనుక ఈ న్యూక్లియర్ బాంబ్ నుంచి ఎవరైతే సర్వైవ్ అయ్యారో హిరోషిమా, నాగసాకి వాళ్ళందరూ కూడా కొన్ని గ్రూప్స్ ఫామ్ చేశారనమాట. దానిలో ముఖ్యమైన గ్రూప్ నిహాన్ హిదాయాంకో. ఈ గ్రూప్ ఏంటంటే సర్వైవర్స్ ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా కంప్లీట్ డిజార్మమెంట్, నిరాయుధీకరణ మీద వీళ్ళందరూ పోరాడుతున్నారు. ఈ నిహాన్ హిదాన్కో గ్రూప్ కే 2024లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఒక సెక్యూరిటీ డైలమాలో ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇంకో పక్క ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ఇవన్నీ చూస్తుంటే మళ్ళా ప్రపంచంలో న్యూక్లియర్ ఎరా వచ్చేసిందనే ఫీలింగ్ వస్తుంది. అసలు న్యూక్లియర్ టెక్నాలజీ లేకపోతే, న్యూక్లియర్ మిసైల్స్, న్యూక్లియర్ బాంబ్స్ లేకపోతే ఆ దేశం ఇప్పుడు సెక్యూరిటీ డైలమాలో ఉన్నట్టు అర్థం అనమాట. అంటే ఆ దేశానికి డిఫెండ్ చేసుకునే కెపాసిటీ లేదని కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఖచ్చితంగా మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి, న్యూక్లియర్ బాంబ్స్ ఉండాలని ఫీల్ అవుతున్నాయి. ఒక పక్కేమో ఎన్పిటి, సిటిబిటి గురించి మాట్లాడుతుంటే మరో పక్క న్యూక్లియర్ వెపన్స్, మిసైల్స్ వీటి గురించి మాట్లాడుతాం అనమాట. రీసెంట్ గా కూడా మనం చూసాం ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్. ఈ టైంలో న్యూక్లియర్ ఎరా అనేది ప్రపంచంలో ఎక్కువగా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇదంతా చూస్తే కనుక ఎవరైతే ఈ నిహాన్ హిదాన్కో ఎవరైతే గ్రూప్ ఉన్నారో సర్వైవర్స్ ఆర్గనైజేషన్, వాళ్ళు చేసిన ఫైట్ అంతా ఏదైతే డిజార్మమెంట్ కోసం, న్యూక్లియర్ వెపన్స్ ఫ్రీ వరల్డ్ కోసం వీళ్ళు చేసిన పోరాటం మొత్తం కూడా వృధానే కదా. ఇదంతా వాళ్ళకి ఇన్సల్టే కదా. ప్రపంచం మొత్తం ఒకసారి ఆలోచించి ఇలాంటి తరుణంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ తర్వాత ప్రపంచంలో ఇంకొక కోడ్ నేమ్ తో ఇంకొక వెపన్ రాకూడదు. ఓపెన్ హైమర్ సినిమాలో కూడా చివరి మెసేజ్ ఇదే అనమాట.